వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. సమాజంలో యాక్టర్ శివాజీ అదేవిధంగా అనసూయ వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు నటి రాశి ఎంటర్ అయ్యారు ఈ స్టోరీలో. అసలు నా మీద కూడా ఇట్లా కామెంట్స్ జరిగింది, ఒక షోలో అంటూ కూడా ఒక వేదికగా అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు కూడా, అసలు దీనికి ఎలాంటి కేసులు వర్తిస్తాయి, ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయి, అదేవిధంగా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి దీనివల్ల, వ్యక్తిగతంగా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు. సో ఒకసారి దీన్నంతా కూడా ఒకసారి అడ్వకేట్ అంజలి గారితో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అంటే నమస్తే. మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా మీద. సో వ్యక్తిగతంగా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు, ఈరోజు అదేవిధంగా రాశి గారు కూడా ప్రొఫెషనల్గా ఒక స్టేజ్ మీద నన్ను కామెంట్స్ చేయడం జరిగింది, డబుల్ మీనింగ్లో కూడా అని చెప్పి కూడా ఒక వేదిక మీద ట్వీట్ చేయడం జరిగింది. అనసూయ కూడా దానికి ఈరోజు స్పందించడం కూడా జరిగింది. ఎలా చూసుకోవచ్చు అంటారు ఈ స్టోరీని? బేసికల్గా ఒక వ్యక్తి వర్డ్లీ గెస్చర్స్ చేసిన, మాటలు మాట్లాడినా లేకపోతే రాసిన, ఏదైతే నిజం కాదో అది రాసినా అది డిఫమేషన్ కిందికి వస్తుంది. దానివల్ల మీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల మీకు సో అండ్ సో ప్రాబ్లమ్స్ మీరు ఇష్యూ చేశారు అని మీరు వాళ్ళ పైన డిఫమేషన్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కిందకి అది వస్తుంది. అంటే ఇప్పుడు శివాజీ గారి మీద, ఇప్పుడు లేడీస్ మీద 2 తప్పుడు మాటలు మాట్లాడినారని చెప్పి ఆల్రెడీ మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అయ్యి దీనికి స్పందించి ఆల్రెడీ శివాజీ కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద ఆల్రెడీ అన్ని సోషల్ మీడియాస్లో కూడా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత అనసూయ గారు ఇంకా రెచ్చిపోయి ఇంకా మాటలు మాట్లాడారు. అంటే శివాజీ మీద కంప్లైంట్స్ కూడా అయ్యింది అంటున్నారు. అంటే శివాజీ మాట్లాడిన మాటలకి అంటే ఎలాంటి కంప్లైంట్స్ ఏదైనా ఫైల్ చేయొచ్చు అంటారు? ఓకే, శివాజీ గారు ఒక ఉమెన్ని తక్కువ చేసి మాట్లాడారు అని చాలా మంది ఇట్లా నెగిటివ్ కామెంట్స్ రావడం ఇవన్నీ జరిగాయి. సో ఒక ఉమెన్ని స్పందించి ఇలా వాళ్ళు నెగిటివ్గా రాయడం కానీ, నెగిటివ్ కమెంట్స్ చేయడం కానీ, గెస్చర్స్ కానీ ఇలా చేస్తే ఇన్సల్టింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని చెప్పి వాళ్ళ పైన కేసు అనేది ఫైల్ చేయవచ్చు. అంటే సామాన్యులు ఎవరు బయట రారు దీనికి. మామూలుగా ఏదన్నా ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా కామెంట్స్ చేస్తే సామాన్యులు బయట రారు. అంటే అరే ఒక సెలబ్రిటీస్ రా వాళ్ళు అని చెప్పి ఒక బయట రారు. ఇప్పుడు సెలబ్రిటీస్ మీద కూడా కేసులు అంటే ఇప్పుడు సామాన్యులకి ఎలా వర్తిస్తాయి, పెద్దవాళ్ళకి కూడా అలానే తీసుకుంటారంటారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో సామాన్యంగా ఎవరు పెద్దవాళ్ళు పోయినా రెస్పెక్ట్ ఇస్తారు, అదే సామాన్యులు పోతే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో దానికి ఏం చెప్తారు? అలా అంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళపైన కేసెస్ అనేవి కూడా రిజిస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. లైక్ ఈ మధ్య కాలంలో కాకపోయినా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ జానీ మాస్టర్ పైన కేసు అనేది జరిగింది. దాన్ని వెంటనే యాక్షన్ తీసుకున్నారు కదా. దాని ఆపోజిట్ కూడా ఆవిడ కూడా సెలబ్రిటీయే కదా అనేసి. కానీ కంపేర్ చేస్తే తను ఒక జూనియర్ కొరియోగ్రాఫర్, ఈయన చాలా సీనియర్ కొరియోగ్రాఫర్. బట్ యాక్షన్ అయితే తీసుకున్నారు కదా. సీనియర్ జూనియర్ కానీ, హై లెవెల్ కానీ, డబ్బున్న వాళ్ళు కానీ ఇలాంటి భేదాలు ఏం చూపారు. అందరూ జడ్జి ముందు సమానమే కదా. అంటే ఇంకొకటి, ఈ అనసూయ మీద ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాశి మధ్య అనసూయ మధ్య, ఇప్పుడు శివాజీ గారిది అనసూయ తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే రాశిది అనసూయది ఎక్కువ అయిపోయింది. సో అంటే ఇది ఎక్కువ సోషల్ మీడియాలో పోర్ట్రే అయ్యి ఏదైనా కేసు పెట్టే అవకాశాలు ఏదైనా ఉన్నాయనుకోవచ్చు దీనికి? ఖచ్చితంగా డిఫమేషన్ సూట్ అనేది ఫైల్ చేయొచ్చు అండి. 2 types ఆఫ్ డిఫమేషన్ సూట్స్ అనేవి ఉంటాయి. క్రిమినల్ కింద ఫైల్ చేయొచ్చు, సివిల్ సూట్ కింద ఫైల్ చేయొచ్చు. సివిల్లో ఏంటంటే ఇలా ఇష్యూస్ అయినందువల్ల జస్ట్ మనీ అనేది రికవర్ చేయడం జరుగుతుంది, లైక్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. బట్ క్రిమినల్ డిఫమేషన్ కేసెస్లో ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అంటే క్రిమినల్ అంటే ఏ టైప్ ఆఫ్ వస్తుంది? అది క్రిమినల్ అన్నా సివిల్ అన్నా అలా ఏమి ఉండదు. సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద అనేది వస్తుంది కేసు. వాళ్ళ పైన ఇలా నాకు ఇబ్బంది జరిగింది, ఒక సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ పైన నేను ఇన్సల్ట్ చేయడం జరిగింది. అది అబ్బాయి అయినా ఇన్సల్ట్ చేయొచ్చు, అమ్మాయి అయినా ఇన్సల్ట్ చేయొచ్చు. అలాంటి మేల్ ఫీమేల్ అని ఏం కాంట్రాక్ట్ అని ఏమి ఉండదు. బేసికల్గా ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. అంటే రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అంటే ఎన్ని రోజులకు ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ సెక్టర్ క్రైమ్ ఏదైనా టెఫ్ట్ లేదంటే మర్డర్ ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు వెంటనే యాక్షన్ ఉంటుంది, పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి, క్లూస్ టీమ్ నుంచి మొత్తం యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి కేసు పెడితే అది వెంటనే రియాక్ట్ అవుతుంది అంటారా? ఏ కేసు ఫైల్ చేసినా అది థెఫ్ట్ అన్నా అవని, కిడ్నాప్ అన్నా అవని, మర్డర్ అన్నా అవని, చిన్న కేసు పెద్ద కేసు అంటూ ఏముండదు. కేసు ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పోలీస్ అనేవాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అది చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ
లిమిట్ లోపల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు నటీనటుల మీద కూడా కొంతమంది మీద ఎఫ్ఐఆర్స్ అవుతా ఉంది. అంటే వీళ్ళంతా బయట దేశంకి పోయేదానికి అర్హులు అంటారా? అంటే ఆల్రెడీ బయట దేశంకి పోయి తిరుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, అంతా జాలీగానే ఉంది. సో వీళ్ళు అర్హులు అంటారా? అంటే చెక్ చేయరా ఏంటి అది? ఒక్కసారి రిమాండ్ పడింది అనుకోండి, వాళ్ళ పాస్పోర్ట్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వేరే కంట్రీస్కి అసలు వెళ్ళలేరు. ఎందుకంటే పాస్పోర్ట్ సీజ్ అయితే అసలు వాళ్ళు ఎలా వెళ్తారు? ఒక్కసారి వాళ్ళకి రిమాండ్ పడితే వాళ్ళు అసలు వెళ్ళలేరు ఎక్కడికి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, అంటే ఆయన బయట దేశం వెళ్ళొచ్చా? అంటే ఎట్లా ఏంటి? వాళ్ళ రిమాండ్ అయిపోయి వాళ్ళ ఛార్జ్ షీట్ మొత్తం అయిపోయింది అనుకోండి, మా పాస్పోర్ట్ సీజ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దాని తర్వాత లేదు ఇలా సో అండ్ సో క్రైమ్లో ఇలా ఇన్వాల్వ్డ్ ఉండే, ఇప్పుడు అలా అంటే బెయిల్ పైన ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, అది తిరిగి ఇయ్యరు. ఎందుకంటే ఇప్పుడు సో అండ్ సో సరౌండింగ్స్లో ఉన్నారనుకోండి, అండ్ ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఒక్కసారి పాస్పోర్ట్ ఉంది, వారు వేరే దేశానికి వెళ్ళారు, అప్పుడు అరెస్ట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే పాస్పోర్ట్ అనేది వాళ్ళ దగ్గరే. అంటే ఇది ఎన్ని డేస్ కంటే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయింది, సో ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పాస్పోర్ట్ అన్ని తీసుకుంటారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు కేసు అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది. కేసు క్లోజ్ అయిపోయింది అంటే వాళ్ళ పాస్పోర్ట్ ని తిరిగి తీసుకోవచ్చు. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఓకే సపరేట్ కేసు ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఆటోమేటిక్గా బయట దేశం అవంతా వెళ్ళొచ్చు వాళ్ళు, ఎవరైనా సరే. కేసు డిస్మిస్ అయిపోతే వెళ్ళొచ్చు. అప్పుడు ఎఫ్ఐఆర్ కింద ముందు కేసు అయింది కదా, ఇవంతా ఏం అడగరు అప్పుడు? కేసే డిస్మిస్ అయింది కదండి. కేసు డిస్మిస్ అయితే వాళ్ళ పైన అలిగేషన్స్ ఇలా ఉండే, అది ఫాల్స్ అని ప్రూవ్ అయింది, సో కేసే డిస్మిస్ చేసేసారు అని చెప్పి వాళ్ళ ప్రాపర్టీస్ కానీ, కొంతమంది చాలా మంది అరెస్ట్ అయిన వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసేస్తారు, సీజ్ చేసేస్తారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్, వాళ్ళ ప్రాపర్టీస్, హౌస్ అన్ని సీజ్ చేస్తారు. కేసే డిస్మిస్ అయిన తర్వాత సీజ్ చేసినవన్నీ వాళ్ళు తీసుకోవచ్చు. ఎప్పుడన్నా మీ దగ్గరికి ఏదైనా కేసు వచ్చిందా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి, ఏదైనా అబ్యూస్ చేయడం కానీ, లేదంటే ఇట్లా కమిట్మెంట్స్ అడిగారు కానీ, ఇట్లాంటివి ఏమైనా వచ్చిందా మీ దగ్గరికి ఎప్పుడైనా? బేసికల్గా కమిట్మెంట్స్ అడిగి, సెక్షువల్ ఫేవర్స్ అడిగి ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం. మా ఫామ్కి కూడా చాలా కేసెస్ ఇలాంటివి వచ్చాయి. ఉమెన్ని సెక్షువల్ ఫేవర్స్ అడిగి వాళ్ళ బాసే వాళ్ళ హైయర్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఇలా వాళ్ళని ఫేవర్స్ అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో తీసుకొని వస్తారు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ సెక్షువల్ ఫేవర్స్కి ఓకే అనకపోతే వాళ్ళని జాబ్ నుంచి తీసేయడం, చాలా మంది ఇలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వన్ మోర్ థింగ్, మీరు ఇప్పుడు బాస్ అంటే నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా నా కొలీగ్ ఒక అమ్మాయికి సేమ్ ఇదే జరిగింది. సో వన్ ఆఫ్ ద కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, సో చాలా పెద్ద కంపెనీ అది. సో ఆ కంపెనీలో హెచ్ఆర్ మిస్బిహేవ్ చేశాడు. సో వెంటనే పిఎస్లో వచ్చి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి పోష్ యాక్ట్లో ఇచ్చేస్తుంది. ఆ అమ్మాయి కంపెనీ తరపున వాళ్ళకి యాక్సెస్ ఏదో ఉంటుందంట. సో పోష్ యాక్ట్ ఏదో చేసింది. అది ఎనీ డేస్ టైం పీరియడ్ పడుతుంది? అంటే ఇప్పుడు మామూలు పిఎస్లో కంప్లైంట్ చేసుకోవచ్చు, పాష్ యాక్ట్లో కంప్లైంట్ చేసుకోవచ్చు, రెండింటికి తేడా అంటే ఏంటి? బేసికల్గా ఇప్పుడు పాష్ యాక్ట్ కింద, పాష్ యాక్ట్ అసలు విశాఖ కేసు తర్వాత వచ్చింది, 2012 నుంచి అది ఉంది. పాష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్. వర్క్ ప్లేస్ యాక్ట్, ఓకే. వర్క్ ప్లేస్ యాక్ట్ జనరల్గా ఏదన్నా ఇష్యూస్ జరిగినప్పుడు ఏం చేయాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ అనేది చేయాలి. అప్పుడు హెచ్ఆర్ ఒక కమిటీ అనేది ఫామ్ చేసి, ఆ కమిటీలో ఇలా ఇష్యూస్ ఒక అమ్మాయి ఫేస్ చేస్తుంది, దానికి యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక గ్రీవియన్స్ లెటర్ అనేది ఆ అమ్మాయి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత యాక్షన్ అనేది తీసుకొని ఐదర్ ఆ పర్సన్ని సస్పెండ్ అన్నా చేస్తారు, లేదా ఇంప్రిజన్మెంట్ అన్నా జరుగుతుంది. అంటే పోస్ట్ యాక్ట్ సంబంధించి పోస్ట్ కాల్ అనేది ఒకటి ఉంటుందంట. అంటే కంపెనీకి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించే మెయిన్ లాయర్స్ ఉంటారు. వాళ్ళు ఒక కాల్ 6 o'clock 7 o'clock అట్లా అరేంజ్ చేస్తారు ఒక కాల్. సో కాల్కి సంబంధించి ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఈ పోలీస్ స్టేషన్ వేరు, పోస్ట్ యాక్ట్ వేరు. సో పోస్ట్లో ఎన్ని డేస్ పడుతుంది ఆ కేసులో రిజల్ట్ రావాలంటే? పాష్ యాక్ట్లో ఒక రెడ్రెసల్ కమిటీ అనేది ఫామ్ అవుతుందండి. ఫామ్ అయ్యి ఆ కమిటీలో ఇన్వెస్టిగేషన్ అనేది చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఇలా ఉంది, ఇలా సిచ్యువేషన్ ఉంది. సో హెన్స్ వాట్ ఎవర్ ఆ అమ్మాయి చెప్పింది నిజమే, హెన్స్ యూ క్యాన్ రిమూవ్ సో అండ్ సో పర్సన్ అని వాళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తారు. అది 60 days అన్నా అవ్వచ్చు, 120 days అన్నా అవ్వచ్చు. బట్ ఒకవేళ మీరు చెప్పినట్లు హెచ్ఆర్ఏ ఇలా చేశారు అనుకోండి, ఖచ్చితంగా ఆ అమ్మాయి హెచ్ఆర్కి అయితే కంప్లైంట్ చేయలేదు కదా. సో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా ప్లేస్లో నాకు సో అండ్ సో ప్రాబ్లం జరిగింది అని చెప్పి కంప్లైంట్ అనేది ఆమె ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఎంప్లాయీని వాళ్ళ బాస్ కానీ, CEO, చైర్మన్, ఎనీవన్ నీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, లేకపోతే ప్రమోషన్ ఇస్తాను అని చెప్పి
ఆ అమ్మాయిని చీట్ చేశాడు అనుకోండి, అప్పుడు మీరు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు అనేది వాళ్ళ పైన యా, ఫైల్ రోజు చేయొచ్చు. చూస్తూనే ఉన్నాం, అసలు దారుణంగా ఉన్నాయి కేసులు అయితే. రోజు ఒక మైనర్ బాలికనో లేదంటే ఆఫీస్లో ఏదో ఒకటి ఫేవర్ చేస్తాము, లేదంటే మీరు నాకు ఫిజికల్ ఫేవర్ చేయండి, ఇట్లా రోజు కేసెస్ వస్తూనే ఉన్నాయి మరి సమాజంలో. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Yeah.